కనీసం ఉదయం లేచినప్పుడైనా చదువుగానే వస్తే ఏ రోజు డేట్ అయితే ఆ రోజు ఆ వాగ్దానం చిన్నగా చదివి ఇది నా జీవితంలో జరుగును కాక అని పలకటం అలవాటు చేసుకోండి. ఎవరి క్యాలెండర్నా ఒకటే, నాకు మన క్యాలెండర్ ఉండాలని రూల్ ఏం లేదు. క్యాలెండర్ ఎవరిదైనా ఉంటే ఆ వాగ్దానాన్ని పలకండి, మాటను పట్టుకోండి. ఒకవేళ చదువుగానే వస్తే ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఒక్క అధ్యాయమైన చదవండి. ఒక్క అధ్యాయమైన చదివితే దేవుని మీతో మాట్లాడతాడు. వాక్యమే మనకు చాలా ప్రాధాన్యమైనది మన జీవితం. అది అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తులుగా, ప్రతిరోజు వాగ్దానాలు చదివే వ్యక్తులుగా, ప్రతిరోజు దేవుని యొక్క మాటను నమ్మే వ్యక్తులుగా, ప్రతిరోజు దేవుని యొక్క మాటను చూసే వ్యక్తులుగా, ఆయన ముఖమును చూసే వ్యక్తులుగా, ఆయన సన్నిధానాన్ని చూసే వ్యక్తులుగా, ఆయన మాటను నమ్మే వ్యక్తులుగా మనం దేవుని మందిరములో అలా బ్రతుకుతూ ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. పరిస్థితులను మార్చివేస్తాడు, ఇబ్బందులను మార్చివేస్తాడు, పోరాటాలను మార్చివేస్తాడు, నీ స్థితిగతులను మార్చివేస్తాడు. నీ కళ్ళకు ఏదైతే కనపడుతుందో వాటినన్నిటిని దేవుడు మార్చివేసి సాధ్యముగా చేస్తాడంతే ఆయన.